హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనకు మే 3 నుంచి 2024 మే 3 నుంచి 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు రివిజన్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయని చెప్పాం. సో డేట్ వచ్చేసి మే 3. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో షెడ్యూల్ డిస్కస్ చేద్దాము. సో మీకు ఈ యొక్క 4 మంత్స్ రివిజన్ ఎగ్జామ్స్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే మే 3న స్టార్ట్ అవుతాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ అనేది ఈ వీడియోలో చూద్దాము. సో ఇది వచ్చేసి 2024లో సెకండ్ షెడ్యూల్ అనమాట. సో ఆల్రెడీ మనం మొదటి షెడ్యూల్ వచ్చేసి 2024 జనవరిలో కండక్ట్ చేయడం జరిగింది. సో జనవరిలో మీకు 6 నెలల కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ అనేవి మీకు కండక్ట్ చేశాము. అప్పుడు మీకు గ్రూప్ 2కి చాలా యూజ్ఫుల్గా ఉన్నాయని చెప్పారు. సో ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ ఈ యొక్క ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి 2 రాష్ట్రాల్లో కూడా సో వాళ్ళకి యూజ్ అయ్యేలాగా 2024 జనవరి నుండి ఏప్రిల్ వరకు అంటే 4 నెలల పాటు కరెంట్ అఫైర్స్ రివిజన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో డేట్ వచ్చేసి మీకు పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ చూస్తే కరెంట్ అఫైర్స్ సెకండ్ వీక్లీ రివిజన్ ఎగ్జామ్ షెడ్యూల్. సో వాస్తవానికి ఫస్ట్ వీక్లీ రివిజన్ ఎగ్జామ్స్ అనేవి మీకు 2024 జనవరిలోనే అయిపోయాయి. అండ్ 3 నెలలకే మళ్ళీ 4 నెలలకి ఈ యొక్క మే నెలలో 3వ తేదీ నుంచి సో ఈ యొక్క రివిజన్ ఎగ్జామ్స్ అనేవి మే 3 నుండి స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే 2024 జనవరి నుండి 2024 ఏప్రిల్ వరకు ఈ యొక్క వీక్లీ రివిజన్ ఎగ్జామ్స్ అనేవి కవర్ అయిపోతాయి. సో మొదటిసారిగా ఎగ్జామ్స్ అంటే మీకు కరెంట్ అఫైర్స్పై గ్రిప్ లేని వాళ్ళు సో ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంతవరకు చదవని వాళ్ళు సో ఈ యొక్క రివిజన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇంతవరకు చదవని వాళ్ళకి ఇది బాగా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఓకే, సో 4 నెలల పాటు కరెంట్ అఫైర్స్ అవుతాయి కాబట్టి మీకు ప్రతి నెల ఏ ఎగ్జామ్ అయినా చూసుకోండి కనీసం ముందు 6 నెలల పాటు చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము 4 నెలల పాటు రివిజన్ పెడతాం. అలాగే మే నెల ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్స్ అనేవి అక్కడ కవర్ అయిపోతాయి కాబట్టి దాదాపు 5 నెలల పాటు కవర్ అయిపోతాయి ఎగ్జామ్స్ అనేవి. అండ్ ఈ యొక్క రివిజన్ ఎగ్జామ్స్ అనే ప్రాధాన్యత గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే రివిజన్ చేసి ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళు కంపల్సరీగా ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో అయితే విజయం అనేది సాధిస్తారు. ఇది మీకు ప్రతి ఒక్కరు చెప్పే ఉంటారు, చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు. సో డెఫినెట్గా ఈ యొక్క రివిజన్ అనేది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఏ ఎగ్జామ్ అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు రివిజన్ చేయందే ఎగ్జామ్కి వెళ్తే మాత్రం తప్పకుండా బోర్లా బొక్క పడతారు. సో రివిజన్ చేస్తే మాత్రం మీకు బెనిఫిట్ ఉంటుంది. సో అందుకనే ఈ యొక్క రివిజన్ ఎగ్జామ్ సిరీస్ అనేది తీస్తున్నాం. మే 3 నుండి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఇక ఎవరైనా ఇంకా బయట వ్యక్తులు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఏప్రిల్ 29 నుండి మే 2 వరకు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, ఈ యొక్క పెయిడ్ గ్రూప్లో. అప్పుడు మీకు ఎగ్జామ్స్ అనేవి లభిస్తాయన్నమాట. వాళ్ళతో పాటు మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాం. ఓకే, అండ్ ప్రతిరోజు కూడా ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ప్రతిరోజు ఎగ్జామ్ ఉదయం 10 గంటలకు ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది. అండ్ రిజల్ట్ వచ్చేసి మరుసటి రోజు 9:30కు ఉంటుంది. సో ఎగ్జామ్ పెట్టడం అండ్ రిజల్ట్ ఇవ్వడం. సో ఎగ్జామ్ అనేది ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఉదయం 10 గంటలకు పెడితే రేపు ఉదయం 9:30కు రిజల్ట్ అనేవి మీకు ఇస్తాం. సో ఇప్పుడు ఇక్కడ షెడ్యూల్ పూర్తిగా చూస్తే ఒకసారి సో ఎప్పటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అని చెప్పామంటే ఈ యొక్క వీక్లీ రివిజన్ ఎగ్జామ్ షెడ్యూల్ మే 3 నుండి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మే 3 నుండి ఉంటాయి. సో మే 3 వచ్చేసి ఏ ఎగ్జామ్ ఉంటుందంటే జనవరి ఫస్ట్ వీక్ ఎగ్జామ్ ఉంటుంది. సో మీకు మంత్లో ప్రతి నెల కూడా నోట్స్ ఇస్తూ ఉన్నాం కదా, డే వైజ్గా ఇస్తుంటాం. 1 జనవరి, 2 జనవరి, 3 జనవరి ఇలా డే వైజ్గా ఇచ్చాం కదా. సో డే వైజ్గా చదువుకుంటే చాలా బెనిఫిట్గా ఉంటుంది. అందుకని మీకు ఈ యొక్క వీక్లీ రివిజన్ ఎగ్జామ్ అనేవి 2023లో కూడా దాదాపు 5 సార్లు రివిజన్ పెట్టాం. అండ్ ఈ 2024లో ఇది 2వ పెడుతున్నాం. ఓకే, సో ఇక్కడ మే 3వ తేదీ వచ్చేసి ఏ ఎగ్జామ్ ఉంటుందంటే జనవరి ఫస్ట్ వీక్ ఎగ్జామ్ ఉంటుంది. 1 నుండి 7 తేదీల వరకు చదవాలి. సో మీకు ఇచ్చిన నోట్స్లో మీకు డే వైజ్గా ఉంటుంది కదా, ఆ నోట్స్లో 1 నుండి 7 తేదీ వరకు చదవాల్సి ఉంటుంది. ఆ యొక్క 7 తేదీల వరకు మాత్రమే మే 3వ తేదీ ఎగ్జామ్ ఉంటుంది. దాన్ని మనం జనవరి ఫస్ట్ వీక్ ఎగ్జామ్ అంటాం. అండ్ మే 4th ఏ ఎగ్జామ్ ఉంటుందంటే జనవరి సెకండ్ వీక్ ఎగ్జామ్ ఉంటుంది. సో సెకండ్ వీక్ అంటే అర్థం ఏంటి, 8 నుంచి 14 తేదీల వరకు చదవాల్సి ఉంటుంది. అంటే మీకు ఇచ్చిన నోట్స్లో మాత్రమే అన్ని టాపిక్స్ చదవాలి. ఓకే, మీకు టాపిక్ వైజ్ కూడా నోట్స్ ఇచ్చాం కదా, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి, తెలంగాణ, అలాగే ఎకానమీ అని చెప్పేసి, పాలిటీ అని చెప్పేసి, అలాగే మీకు ఈ యొక్క స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా మీకు టాపిక్ వైజ్గా ఇచ్చాం కదా నోట్స్. ఆ యొక్క టాపిక్లో కూడా ప్రతి డేట్స్ కూడా చదవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అండ్ మే
మే 5థ్కి సంబంధించి మే 5థ్ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుందంటే జనవరి 3rd వీక్ ఎగ్జామ్ ఉంటుంది. జనవరి 3rd వీక్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ 3rd వీక్ అంటే ఏముంటాయి మీకు ఎగ్జామ్స్ 15 నుంచి 21 తేదీల వరకు చదవాల్సి ఉంటుంది. ప్రతి టాపిక్స్ మీకు ఇచ్చిన నోట్స్లోనే చదవాలి. ఓకే. అండ్ మే 6th వచ్చేసి ఏ ఎగ్జామ్ ఉంటుందంటే జనవరి 4th వీక్ ఎగ్జామ్ ఉంటుంది. జనవరి 4th వీక్ అంటే అర్థం ఏంటి 22వ తేదీ నుంచి రిమైనింగ్ డేట్స్ అన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. సో దీంతో మీకు జనవరి నెల పూర్తి ఎగ్జామ్స్ అనేవి కవర్ అయిపోయాయి. ఓకే. అండ్ నెక్స్ట్ మే 7th ఏ ఎగ్జామ్ ఉంటుందంటే ఫిబ్రవరి 1st వీక్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మే 8th ఏ ఎగ్జామ్ ఉంటుందంటే ఫిబ్రవరి 2nd వీక్ ఎగ్జామ్ ఉంటుంది. సో మీకు ఫస్ట్ వీక్ అంటే 1 to 7 డేట్స్, సెకండ్ వీక్ వచ్చేసి 8 to 14 డేట్స్, థర్డ్ వీక్ వచ్చేసి ఇది ప్రతి నెల రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ మే 9th ఏ ఎగ్జామ్ ఉంటుందంటే ఫిబ్రవరి 3rd వీక్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మే 10th ఏ ఎగ్జామ్ ఉంటుందంటే ఫిబ్రవరి 4th వీక్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ దీంతో మీకు ఈ యొక్క ఫిబ్రవరి నెల సో ఇక్కడికి 2 నెలలు కంప్లీట్ అయిపోయాయి. ఓకే. అండ్ నెక్స్ట్ మే 11th సో ఇక్కడ కొంచెం మనకు ఎన్నికలు అనేవి ఉన్నాయి కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో. సో కాబట్టి ఇక్కడ కొంచెం చేంజెస్ అనేవి చేయడం జరిగింది. సో ఇక్కడ మే 11th వచ్చేసి మార్చ్ 1st వీక్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే 1 to 7 డేట్స్ మే 11th. అండ్ ఇక్కడ మే 12, 13, 14 ఈ 3 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నందువలన ఈ 3 రోజుల ఎగ్జామ్స్ అనేవి పెట్టడం లేదు. తర్వాత మే 15th వాయిదా వేయడం జరిగింది. అంటే మే 15th కండక్ట్ చేస్తాం. సో ఈ 3 కూడా మీరు ఎన్నికల్లో పాల్గొవాల్సి ఉంటుంది. ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన సందర్భంగా ఉంది కాబట్టి 3 రోజుల్లో మీకు ఎగ్జామ్స్ అనేవి కూడా ఏవి కండక్ట్ చేయం. అండ్ మే 15th మార్చ్ 2nd వీక్ డైరెక్ట్గా మార్చ్ 2nd వీక్ ఎగ్జామ్ ఉంటుంది. సో మీకు మే 12, 13, 14 హాలిడేస్ అనమాట. అండ్ నెక్స్ట్ మే 16th మే 16 మార్చ్ 3rd వీక్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అలాగే మే 17th వచ్చేసి మార్చ్ 4th వీక్ ఎగ్జామ్ ఉంటుంది. సో దీంతో మీకు ఇప్పటికీ 3 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల కరెంట్ అఫైర్స్ రివిజన్ ఎగ్జామ్స్ పూర్తయినట్టు. అండ్ నెక్స్ట్ ఏప్రిల్ ఎగ్జామ్స్ మే 18th ఏ ఎగ్జామ్ ఉంటుందంటే ఏప్రిల్ 1st వీక్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే 1 to 7 డేట్స్ చదవాల్సి ఉంటుంది. అండ్ మే 19th వచ్చేసి ఏప్రిల్ 2nd వీక్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అలాగే మే 20th వచ్చేసి ఏప్రిల్ 3rd వీక్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే మే 21st ఏప్రిల్ 4th వీక్ ఎగ్జామ్ ఉంటుంది. సో దీంతో మీకు 2024 జనవరి నుండి ఏప్రిల్ వరకు ఎగ్జామ్స్ పూర్తాయి 4 months. ఓకే. అండ్ చాలామంది ముందు నెల కూడా పెట్టమని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం డిసెంబర్ కూడా ఎగ్జామ్ పెడతాం. అంటే 2023 డిసెంబర్ ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తాం. అది ఎప్పటి నుంచి ఉంటుందంటే మే 22nd ఎగ్జామ్ ఏది ఉంటుందంటే 2023 డిసెంబర్ 1st వీక్ ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా 1 to 7 డేట్స్. అండ్ మే 23rd ఏ ఎగ్జామ్ ఉంటుందంటే డిసెంబర్ 2nd వీక్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మే 24th వచ్చేసి డిసెంబర్ 3rd వీక్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మే 25th వచ్చేసి డిసెంబర్ 4th వీక్ ఎగ్జామ్ ఉంటుంది. సో దీంతో మీకు ఈ యొక్క డిసెంబర్ నెల ఎగ్జామ్ కూడా పూర్తయ్యాయి. సో మొత్తంగా చూసుకుంటే 2024 జనవరి నుండి ఏప్రిల్ వరకు, అలాగే 2023 డిసెంబర్ వరకు పూర్తిగా ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం జరిగింది. సో ఈ యొక్క షెడ్యూల్ అనేది పూర్తవుతుంది అనమాట. సో మొత్తంగా చూసుకుంటే మీకు మే నెల పూర్తిగా రివిజన్కి కేటాయిస్తారు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే రివిజన్ చేస్తారో వాళ్ళే కంపల్సరీగా ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ అవుతారు డెఫినెట్గా. అందుకనే మన గ్రూప్లో ప్రతిష్టాత్మకంగా సో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ సంబంధించి రివిజన్ చేయించరు. సో కేవలం మన గ్రూపులో మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంటుంది. సో తప్పకుండా మీరైతే ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి, మీకు చాలా సూపర్గా యూజ్ అవుతుంది. ఓకే. అండ్ ఈ యొక్క మొత్తంగా చూసుకుంటే 5 నెలల కరెంట్ అఫైర్స్ మీకోసం అయితే మేము నిర్వహిస్తాము. అండ్ దీనికి సంబంధించిన నోట్స్ మీకు గతంలో మేమే ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. బట్ ఫ్రీగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన నోట్స్కి తగ్గట్టు వాల్యూ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈసారి ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అండ్ మిగతా వాళ్ళు ఎవరైనా సరే నోట్స్ అయితే కంపల్సరీ మీరు బై చేయాల్సి ఉంటుంది. పర్ మంత్ 30 రూపీస్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు 2023, 2022లో మనం ఫ్రీగా ఇచ్చాం నోట్స్. బట్ ఈ సంవత్సరం నుంచి అలా చేయడం దలుచుకోలేదు. ఎందుకంటే ఆ యొక్క మన నోట్స్కు ఉన్న వాల్యూ అనేది తగ్గిపోతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ నోట్స్ ఫ్రీగా ఇవ్వడం వల్ల కొంతమంది కాపీ క్యాట్స్ ఉంటారు. కొంతమంది కోచింగ్ సెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా, అందరిని అనలేం బట్ కొంతమంది ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ నోట్స్ని విచ్చలవిడిగా వేరే వాళ్ళకి ఇవ్వడము, ఇలా కాపీ అనేది చేస్తున్నారన్నమాట. సో అందుకని మనం నోట్స్ అనేది
ఫ్రీగా ఇవ్వదలుచుకోలేదు. సో కాబట్టి రివిజన్ ఎగ్జామ్ చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ దగ్గర నోట్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళు మాత్రమే రివిజన్ అనేది చేస్తారు. ఒకవేళ నోట్స్ లేకపోతే మాత్రం కంపల్సరీగా మీరు కొనాల్సి ఉంటుంది. ఓకే. సో మన ఫీలింగ్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన నోట్స్ అనేది వాల్యుబుల్ కాబట్టి ఎవరికి కూడా ఉచితంగా ఇవ్వదలుచుకోలేదు. ఓకే ఫ్రెండ్స్. సో ఇక మీరు రాయబోయే ప్రతి ఎగ్జామ్కి కూడా ఈ యొక్క రివిజన్ అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటాయి తప్పనిసరిగా. సో అందరూ ఈ యొక్క రివిజన్ ఎగ్జామ్స్ను మీరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ యొక్క వీడియోని మీరు ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే రివిజన్ అనేది చాలామంది చేయక తప్పుదారిలో వెళ్తుంటారు. కాబట్టి రివిజన్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. సో మన గ్రూప్లో ఉన్న వాళ్ళు, ఆల్రెడీ బ్యాచ్లో ఉన్న వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఇంతవరకు చదివిన వాళ్ళు కంపల్సరీగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. మే 3 నుండి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఎవరైనా ఇంకా కొత్తగా చేరాలనుకునే వాళ్ళు పైన మీకు నెంబర్ 7675081558 అనేటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మాత్రం కంపల్సరీగా మీకు అడ్మిషన్ ఇస్తాం. సో అడ్మిషన్ వచ్చేసి ఈ యొక్క ఏప్రిల్ 29 నుంచి మే 2 వరకు జాయిన్ అవ్వచ్చు. ఏప్రిల్ 29 నుంచి మే 2 వరకు జాయిన్ అవ్వచ్చు. మే 3 నుంచి షార్ప్గా ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఆల్రెడీ కొంతమంది అనుకుంటారు సో ఈ యొక్క ఏప్రిల్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయని. లేదు, మే మంత్. సో మీరు కొత్త బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా మే మంత్ కూడా మీకు ఈ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. అంటే డైలీ నోట్స్ వస్తుంది, అంటే డైలీ ఎగ్జామ్స్ వస్తాయి, అలాగే డైలీ జీకే ఉంటుంది, అలాగే జీకే కూడా ఎగ్జామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే. సో దానికి సంబంధించి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో తప్పనిసరిగా ఇది కేవలం రివిజన్ అనేది ఓల్డ్ స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. సో తప్పకుండా మీరు మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అప్పుడే మన ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.